వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కవితక్క గారు గ్రూప్ 1 గురించి మాట్లాడారు. ఆ బయట వాట్సాప్ వీడియోలో ఒక గంట క్రితం నుంచి సర్క్యులేట్ అవుతూ ఉందన్నమాట. సో ముందు అసలు మనం విశ్లేషించే కంటే ముందు ఒకసారి కవితక్క గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఎంత దుఃఖం అండి నిజంగా. పాపం పిల్లలు వచ్చి ఇక్కడ అశోక్ నగర్ లో ఉంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు డబ్బులు పంపాలి. పేరెంట్స్ 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 7 ఏళ్ళు చదివేటోళ్ళు కూడా ఉన్నారు. చదువుతుంటే స్విగ్గీలు జొమాటోలు నడుపుకుంటున్నారు చాలా మంది పిల్లలు, ర్యాపిడోలు నడుపుకుంటున్నారు చాలా మంది పిల్లలు. ఎందుకంటే తల్లిదండ్రుల మీద భారం పడొద్దని పార్ట్ టైం నడుపుకుంటున్నారు. అంత దుఃఖపడి రాసినటువంటి ఎగ్జామ్ లో అప్పనంగా వేరే వాళ్ళు వచ్చి కొట్టుకుపోతామంటే చూస్తూ ఊరుకోము. అనేక అవకతవకలు జరిగిన ఈ గ్రూప్ 1 లో ఇప్పటికైనా మర్యాదగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆ గ్రూప్ 1 మీరు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. మీరు ఏమన్నా చేయండి, వాళ్ళు ఉద్యోగంలో చేరనండి, జీతాలు తీసుకోండి. ఈ 563 మాత్రం ఖచ్చితంగా ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ. దాన్ని మాత్రం ఒక కమిటీ వేసి మేము రివ్యూ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అన్యాయాన్ని సహించేది లేదు. చూసారు కదండి, కవితక్క గారు గ్రూప్ 1 గురించి చెప్పారు. దాంట్లో అవకతవకలు జరిగాయని. సో ఖచ్చితంగా ఈ 563 పీపుల్కి మన రేవంత్ రెడ్డి గారు జాబ్ పోస్టింగ్స్ ఇచ్చేశారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేశారు, పెద్దగా పండగ చేశారు. ఇవన్నీ జరిగినాయి. అక్కేమంటుందంటే మీరు ఇవి ఎన్నైనా చేయండి, మేము మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ చేస్తాము. ఓకే, ఇందులో చాలా తప్పులు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి అని చాలా క్లియర్గా చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్ అండ్ ఆల్ ద community of our Telangana aspirants who are victims of తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అందరం ఉన్నాం కదా, వీళ్ళందరి తరఫు నుంచి అక్కకి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇది ఇట్ ఈస్ వెరీ 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 మచ్ వెల్కమింగ్ అక్క. మీరు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ చాలా మంది ముందు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చి గ్రూప్ 1 గురించి మాట్లాడారు, కానీ ఎవరు కూడా ఇలాంటి స్టేట్మెంట్ చేయలేదు. ఒకవేళ చేసినా దానికి నిలబడి ఉండలేదు. కానీ మీరు ఈరోజు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత చాలా మందికి ఒక నమ్మకం కలిగింది. అసలు మీరు ఇప్పుడు చూడండి, వాట్సాప్ గ్రూప్లలో ఛాన్స్ ఉంటే మొత్తం ఇదే సర్క్యులేట్ అవుతుంది. ఒక 1.5 అవర్ నుంచి అందరు కూడా స్టేటస్ మెసేజ్ ఇదే పెడుతున్నారు. కవితక్క ఏమంది, కవితక్క ఏమంది, గ్రూప్ 1 ఏమంది అని మొత్తం ఇదే పెడుతున్నారు. అందరి ఇళ్లలో వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ వైఫ్స్కి, హస్బెండ్స్కి చూపిస్తున్నారు. ఇగో చూడండి, మేము చెప్పలేదా, ఎప్పుడో చెప్పినాము. ఇప్పుడు నాలాంటి వాడు ఎప్పటి నుంచో చెప్తుండండి. ఇప్పుడు నేనేమో ఆ ఎగ్జామ్ నుంచి చెప్తున్నా. నేనే కాదు, నాలాంటి మిత్రులు చాలా మంది ఇది తప్పు జరిగింది, ఈ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కట్టడమే పునాది నుంచి తప్పు కడుతున్నారు, బేస్మెంట్ సరిగ్గా లేవు అని మొన్నటి వరకు మొత్తుకున్నాం. కానీ మాలాంటి వాళ్ళు మాట్లాడితే, అన్న నీకు రాయశాత కాక, నీకు జాబ్ రాకపోవడం వల్ల అని చాలా మంది పబ్లిక్ మమ్మల్ని అన్నారు. నువ్వు అందుకోసమే ఇలాంటి వాళ్ళు నన్నే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది, నేను ఒక్కరినే పోరాడినా అనట్లేదు, చాలా మంది పోరాడారు. కానీ మేము ఎంతసేపు మాట్లాడినా పీపుల్ స్టార్టెడ్ డిస్లైకింగ్ అస్. వాళ్ళు మాతో కన్ఫ్రంట్ చేస్తున్నారు. మీకు రాయడం చేతగాక, మీకు చేత కాకుండా గ్రూప్ 1 ఎట్లా అంటారు, ఏదో ఒకటి రాయాల్సింది అని మమ్మల్ని అనడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు మీరు అనడం వల్ల ఏమైందంటే, శంఖంలో పోస్తే తీర్థమైంది అంటారు కదా. ఇప్పుడు మీరు మాట్లాడింది శంఖం లాంటిది మేడం. ఇప్పుడు పబ్లిక్ అర్థమవుతుంది. ఇప్పుడు మేము ఎంత చెప్పినా కానీ ఇది ఇట్లా అన్నారు కదా. ఇప్పుడు మాలాంటి చిన్న వ్యక్తులు మీలాంటి ఒక విద్యావంతురాలైన నాయకురాలని మేమేమన్నా ప్రలోభపరచగలమా? క్యాన్ వి ఇన్ఫ్లుయెన్స్ సచ్ ఎ గ్రేట్ లీడర్ లైక్ యూ ఇన్ ఎనీ వే? పాసిబిలిటీ కాదు, డెఫినెట్లీ పాసిబుల్ కాదు. మరి అలాంటిది మీరు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటే డెఫినెట్గా మీరు పవర్కి దగ్గరగా ఉన్నారు, మీకు తెలుసు ఏం జరిగిందో లోపల. తెలుసు కాబట్టి మీరు ఈరోజు ఆ స్టేట్మెంట్ చేశారు కదా మేడం. ఇది చాలా సంతోషమైన విషయం. అసలు చాలా మందికి ఇప్పుడు ఎనర్జీ వస్తుంది ఇప్పుడు రేపటి నుంచి. కానీ అఫ్ కోర్స్ 562 పీపుల్ కూడా ఇది చూసి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ గ్రూప్స్లో స్టార్ట్ అయి ఉంటుంది, ఏంది కవితక్క గారు ఇట్లా అన్నారు అని వాళ్ళు కూడా డిస్కషన్ స్టార్ట్ చేసి ఉంటారు.
అయితే మేడం ఇప్పుడు ఇది మీరు ఇంత ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా మేడం, అయితే వాట్సాప్ గ్రూపుల్లో రెండు అవుతున్నాయి. ఇప్పుడు నాలాంటి వాడు రెండు చెప్పాలి. ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ టు సీ లైక్ a statement from a reader like you, ఇంత మంచి స్టేట్మెంట్ ఈస్ వెరీ గుడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఈ రాజకీయ నాయకులది మనము మాటలు నమ్మగలుగుతామా? ప్రతి నాయకుడు వచ్చాడు, మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము, అన్ని ఉద్యోగాలు ఇస్తాము, వాళ్ళు మీరు పవర్లోకి రాకముందేమో ఒక మాట మాట్లాడతారు, పవర్లోకి వచ్చిన తర్వాత మేము ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడతారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది, కాంగ్రెస్లో జరిగింది. ఇప్పుడు మీ మీద నమ్మకం పెట్టుకుంటే మళ్ళీ ఇది జరగదని రూల్ ఏమైనా ఉందా? మళ్ళీ జరగని రూల్ ఉందా? లేదు కదా మేడం. ఎందుకంటే ఆ, ప్రజలు విసిగిపోయారు మేడం. కవితక్క గారు, ప్రజలు విసిగిపోయారు. దెబ్బలు తిని 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 ఆ, మోసపోయి విసిగిపోయారు. మళ్ళీ మీలాంటి వాళ్ళు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే మళ్ళా ఏదో కొత్త ఆశ. మళ్ళా ఇది ఒక 2 సంవత్సరాలు కాగానే మళ్ళా దాని మీద ఇట్లా కొన్ని నీళ్లు చల్లంగానే మళ్ళా తుస్సు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్టార్టింగ్ లో ఆమ నిరాహార దీక్ష చేశారు. అందరము చాలా హోప్ తో ఉండే 2022, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ డిసెంబర్ అనుకుంటా, పేపర్ క్యాన్సిల్ అయింది ఆయన వల్లనే. కానీ తర్వాత మళ్ళీ సార్ ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పటి వరకు. అంటే ఇట్లా చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు మీరు గ్రూప్స్ లో చూస్తే రియాజ్ సార్ కానీ, కోదండరామ్ సార్ కానీ, ఎంతో మంది నేమ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ స్టార్టింగ్ లో చాలా కొట్లాడారు. కానీ మొన్న గ్రూప్ 1 విషయంలో ఇన్ని అవకతవకలు జరిగినా కానీ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అవకతవకలు అంటే కవితక్క గారు మీకు తెలుసో తెలియదో, మేమేమీ వేరే అడగలేదు. మేము అడిగింది ఏంటంటే 562 పీపుల్ యొక్క ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్స్ అడిగాము. అదేమన్నా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషనా మేము అడిగింది? వాళ్ళ పర్సనల్ డేటానా? వాళ్ళ ఇంటి రహస్యాలు అడిగినామా మేము? జస్ట్ వీ వాంటెడ్ దేర్ ప్రిలిమినరీ హాల్ టికెట్ నెంబర్స్. బట్ ఇంతవరకు ఇవ్వలేదు. అండ్ ఇంతవరకు మార్క్స్ లిస్ట్ ఇవ్వలేదు, జిఆర్ఎల్ మార్క్ లిస్ట్. అంటే ఒక టీజీపీఎస్సీ లాంటి ట్రాన్స్పరెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇలాంటివి దాచినప్పుడు అసలు దాచాల్సిన అవసరం ఏముంది? ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ అనేది డిఫాల్ట్ గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ హాల్ టికెట్ నెంబర్స్ పెట్టడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెత్తి నోరు మొత్తుకున్నాం, సరే పెడితే పెట్టారు, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అన్నారు. మరి జాబులు ఇచ్చిన తర్వాత అన్న వాళ్ళకి ట్రైనింగ్స్ అయిపోయినాయి, పోస్టింగ్స్ అయిపోయినాయి, వాళ్ళు పోయి సీట్లో కూర్చున్నారు. మరి ఇప్పటికైనా ఇవ్వచ్చు కదా. ఇప్పటికి కూడా హాల్ టికెట్స్ ఇవ్వలేదండి, హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 1. మరి రాసిన టాపర్స్ పేపర్స్ డిస్ప్లే చేయొచ్చు కదా మేడం, పేపర్స్ డిస్ప్లే చేయొచ్చు కదా. అది కూడా చేయట్లేదు. అండ్ వీళ్ళు మనోళ్ళు ఆర్టీఐస్ ఫైల్ చేస్తున్నారు, ఇప్పటిదాకా ఆర్టీఐస్కి ఆన్సర్స్ లేవు, మొత్తుకుంటారు. అంతెందుకండి, జెల్ పెన్ కేసు ఇంతవరకు బెంచ్ మీదకే రాలేదు. జెల్ పెన్ తో రాసిన అతనే కేసు పెట్టిండు. నేను జెల్ పెన్ తో రాసిన, నేను సెలెక్ట్ అయినా అని ఆయననే కేసు పెట్టిండు. ఇంతవరకు అది బెంచ్ మీదకి రావట్లేదు. మరి ఇట్లాంటి సందర్భంలో మీలాంటి నాయకురాలు స్టేట్మెంట్ ఇస్తే పబ్లిక్ లో ఎంతవరకు నమ్మగలుగుతారు మేడం అనేది నా ప్రశ్న. అంటే ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది కదా. పాయింట్ ఏంటిదంటే, నేను మిమ్మల్ని అదే ఆ కవితక్క గారిని నేను ప్రశ్నించట్లేదు. ఒక కొత్త నాయకుడు, ఒక కొత్త నాయకురాలు సిస్టంలోకి వచ్చి మాట్లాడితే పబ్లిక్ దాన్ని వినగానే ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇట్లా మస్తుగా చూసినాం. రీసెంట్ రాఘవ చెడ్డ కాదంటారా మేడం? అరవింద్ కేజ్రీవాల్ లోపలికి పోయొచ్చిండు, అంతా ఆయన నమ్ముకున్నారు ఆపు. రీసెంట్లీ రాఘవ చెడ్డ గారు, అసలు రాఘవ చెడ్డ మీద ఎంత నేమ్ వచ్చింది మేడం? అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నా నేను. ఎవరిని మేము పర్సనల్ గా దూషించట్లేదు మేడం, కానీ పొలిటికల్ యొక్క పొలిటికల్ వ్యవస్థ మీద అది మనకి నమ్మకం పోతుంది, రోజు రోజుకి పోయింది కూడా. మరి ఇట్లాంటి సమయంలో మేడం, ఇట్లాంటి సమయంలో మీరు అన్న స్టేట్మెంట్ మేము ఇప్పుడు 100% బిలీవ్ చేయాలనా, లేకపోతే 1% బిలీవ్ చేయాలనా, పోనీ 50-50 బిలీవ్ చేయాలనా, మాకైతే అర్థమైతలేదు. వెరీ గుడ్, అట్లీస్ట్ మీరు, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం, మీరు స్టేట్మెంట్ చేశారు. కానీ మాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ కావాలి మేడం. అది నా దగ్గర ఐడియా లేదు. అంటే
మీ కాన్ఫిడెన్స్ మేము ఇంకా 100% గెయిన్ చేయడానికి నా దగ్గర ఐడియా లేదు, కానీ 100% మాత్రం పబ్లిక్లో మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి కాన్ఫిడెంట్గా లేరు, అంటే నమ్ముతలేరు. ఇంకా ఎందుకు నమ్ముతలేరు అని అంటే ఇదే నేను చెప్పినా కదా మేడం, వీళ్ళు పవర్ వచ్చేదాకా ఒకటి మాట్లాడతారు, పవర్ వచ్చినాక ఇంకోటి మాట్లాడతారు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్కి మేడం, ఇట్ ఈస్ నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇప్పుడు ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ మేడం. మీరు మమ్మల్ని, మాలో ఇంకా నమ్మకాన్ని ఎట్లా కలిగిస్తారో అనేది మీ మీద ఉంది బాధ్యత. మీరు ఫస్ట్ స్టేట్మెంట్, యూ హ్యావ్ మేడ్ ద ఫస్ట్ స్టేట్మెంట్, బట్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ద యాక్టివిటీ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ విల్ షుడ్ డెఫినెట్లీ గెయిన్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. అది నేను చెప్తున్నా. అఫ్ కోర్స్ ఇప్పుడు మీ ఈ 562 పీపుల్కి, ఈ 562 పీపుల్లో అందరూ ఇది కాదు మేడం. 562 పీపుల్లో కౌరవులు ఉన్నారు. ఆ కౌరవులు ఏమనుకుంటారంటే, మాకు శకుని మామ ఉన్నాడు, మా దగ్గర పాచికలు ఉన్నాయి, మాకు తెలుసు ఏ నెంబర్ ఎట్లా వేయాలో, ఆ పాచికలు మేము తయారు చేసుకున్నాము, మా శకుని మామ మాకు తెలుసు, సిస్టంలో లూప్ హోల్స్ మాకు తెలుసు అని వాళ్ళు అనుకుంటారు కొంతమంది కౌరవులు. 562 పీపుల్, ఎందుకంటే 562 పీపుల్ని మేము ఎప్పుడూ హేట్ చేయలేము మేడం. 562 పీపుల్లో జెన్యున్ పీపుల్ ఉన్నారని డే 1 నుంచి ఇప్పటిదాకా అదే చెప్తున్నాం. బట్ దేర్ ఆర్ షీప్, బ్లాక్ షీప్. ఆ బ్లాక్ షీప్ తోనే వచ్చింది కదా ప్రాబ్లం. కవితక్క గారు, ఆ బ్లాక్ షీప్ వల్ల జెన్యున్ క్యాండిడేట్స్ కి జెన్యున్ క్యాండిడేట్స్ కి రావాల్సిన జాబ్ రాకుండా వాళ్ళకి ఏదో అడుగు పొడుగు వచ్చినాయి మేడం. డీసీలు కావాల్సిన వాళ్ళు ఎంపీడీఓలు అయ్యారు, డిఎస్పీలు కావాల్సిన వాళ్ళు ఇంకేదో అయినరు. అడుగు పొడుగు అంటాం కదా, అడుగు తెలంగాణ భాషలో అడుగు పొడుగు వచ్చినాయి. పాపం వీళ్ళకి గతి లేక వచ్చిందే ఇదన్నట్టు వీళ్ళు వీళ్ళు తీసుకున్నారు. అది తెలియదా మేడం? అరే ఎంతమంది 562 పీపుల్ బ్రదర్స్, మీలో మీరు మీరు ఎంసీహెచ్ఆర్డీకి వెళ్ళారు కదా, మీ పక్కన కూర్చున్నోడు ఎంతమంది, అరే ఈ అవలగాడు వచ్చింది ఇంద్రబాయ్, వీడికి అసలు ఆ అక్షరం రాదు, ఎంతమందికి మీకు అనిపించింది చెప్పండి? ఎంతోమంది మేడం, ఎంతోమంది. కవితక్క గారు మాకు 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 నాలాంటి వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పారు, అన్న వీళ్ళకి ఏం రాదన్నా, ఎట్లొచ్చిరన్నా వీళ్ళని. మీరు మంచి పొజిషన్ రావాల్సిన, ఎవరికైతే మంచి మంచి ర్యాంక్స్ రావాల్సిన, 100 రూపాయలు రావాల్సిన ర్యాంక్స్ వాళ్ళకి 400 రూపాయల ర్యాంక్స్ వచ్చి అడుగుబొడుగు పోస్టులు ఇస్తే పాపం వీళ్ళు కళ్ళకద్దుకొని ప్రసాదంలాగా తీసుకున్నారు. కొన్ని తీసుకుంటే తీసుకున్నారు, కానీ ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు కదా. ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఇంత కష్టపడి చదివి నువ్వు ఎప్పుడు కూలిపోతుందో అనే అనే ఒక బిల్డింగ్లో కూర్చుంటే ఏం లాభం? ఒక 2 ఇయర్స్ అవుతుంది, నీకు పెళ్ళి అవుతుంది వీళ్ళకి, లేకపోతే పిల్లలు పుడుతుంది, ఏదో అవుతుంది సంథింగ్, అప్పుడు జాబ్ పోతే ఓకేనా? మళ్ళా ఇంత ఎనర్జీ ఉంటుందా? ఇంత 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 ఉండి రాస్తారా అండి? కానీ అట్లాంటి పీపుల్ కూడా నోరు మూసుకోరు. అంటే దౌర్భాగ్యం ఏంటిదంటే, ఈవెన్ దోస్ కైండ్ ఆఫ్ జెన్యూన్ హూ హ్యావ్ వర్క్డ్ హార్డ్, దోస్ పీపుల్ ఆర్ ఆల్సో కెప్ట్ క్వైట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. భయంకో, భక్తికో, జాబ్కో, ఏదో దేనికో ఒక దానికి నోరు మూసుకొని కూర్చున్నారు. పాపం వాళ్ళని చూస్తే ఐ పిటి. దానికంటే మేమే నయం, మేమైతే జాబ్ రాయలేదు కాబట్టి, మేము ఆయన ఎగ్జామే రాయలేదు కాబట్టి లొల్లి లేదు, మాకు ఆ గ్రూప్ అంతా సంబంధమే లేదు. ఇంత క్లియర్గా అన్యాయం జరిగిన తర్వాత ఎట్లా రాస్తారు? సో ఈ శకుని మామ పాచికలు అనేవి ఎప్పుడూ పారవు. ఇప్పుడు కొన్ని రోజులు నడుస్తుంది టైం, ఇప్పుడు నడుస్తుంది, నడవని. మహాభారతం ఉంది కదా, అందరం హిందువులమే కదా, ఎన్ని రోజులు నడుస్తుంది, ఎన్ని రోజులు నడిపిస్తారు? మహాభారతంలో కౌరవులు గెలిచిరా, పాండవులు గెలిచిరా ఫైనల్ గా? ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనా ఇది? అఫ్ కోర్స్ పాండవులు ఇబ్బంది పడ్డారు కొన్ని సంవత్సరాలు బికాస్ ఆఫ్ ఈ పాచికలు. ఇక ఈ పాచికల్లో నేను డిఫైన్ చేయను, ఈ పాచికల్లో ఎవరో ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ తెలుసు. ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్కరు ఉన్నారు దాంట్లో, సిస్టంలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. సో మరి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇక. సో కవితక్క గారు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుందంటే, ఆ, కవితక్క గారు మాకు ఇంకా ఇంకా కాన్ఫిడెన్స్ కావాలండి. మీరు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కటే సరిపోదు. మళ్ళీ దయచేసి మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు అమాయకుల్ని చేసి తర్వాత మమ్మల్ని బాధితులను చేయకండి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మేము అమాయకంగా మిమ్మల్ని నమ్మి తర్వాత మేము బాధితులం అయితే ఇక వేస్ట్ కదండి. అప్పుడు మీరు కూడా యూ విల్ బి ఆల్సో లైక్ వన్ ఆఫ్ ద లీడర్స్, పొలిటికల్ లీడర్స్. మాకు నమ్మకం ఎక్కడ కుదురుతుంది?
ఇంకా ఏదైనా చేయండి మేడం, ఇంకా ఏదైనా. వి స్టిల్ నీడ్ యువర్ సపోర్ట్. ఇది బయటికి రావాలి. ఇది ఎందుకు బయటికి రావాలంటున్నా అంటే, ఒక మంచి ఒక మంచి గ్రూప్ 1 ఆఫీసర్ వస్తే సిస్టమ్ విల్ బి క్లీన్డ్. ఒక మంచి గ్రూప్ 1 ఆఫీసర్ రాకపోతే దానివల్ల నేను అన్యాయం అవ్వచ్చు, లేకపోతే మీలాంటి వాళ్ళు కూడా అన్యాయం అవ్వచ్చు. అంటే ఒక కామన్ మ్యానే అన్యాయం అవుతారని ఏం రూల్ లేదు కదా. అందులో ఎవరన్నా అన్యాయం కావచ్చు, టైం బట్టి. ఇట్ ఇస్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ టైం, అంతే. అందులో కామన్ మ్యాన్ అన్యాయం కావచ్చు, ఒక పొలిటీషియన్ అన్యాయం కావచ్చు, ఒక ఎవరైనా అన్యాయం కావచ్చు, ఒక మంచి బ్యూరోక్రాట్ రాకపోతే. కాదంటారా మేడం? సో దయచేసి ఇంకా మాకు కాన్ఫిడెన్స్ కలిగించండి. ఈ గ్రూప్ 1ది అవకతవకలు బయటికి తీసుకురండి మేడం. దాంట్లో జెన్యున్ పీపుల్కి ఎఫెక్ట్ కాకుండా, ఎవరైతే కౌరవులు ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ కావాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.